కథ పేరు ముషికుడు మరియు గొడుగు. ఒక చిన్న గ్రామంలో చీమలు, పాములు, ముసికులు అందరూ కలిసి ఒక అడవిలో జీవించేవారు. ఒకరోజు భారీ వర్షం కురిసింది. అందరూ చెట్ల కింద తడుస్తుండగా ఒక గొప్ప ముసలికొండ, పాత కొండ కింద ఒక గొడుగుతో ముషికుడు, ఎలుక కూర్చున్నాడు. ఆ గొడుగు చూసిన చీమ అడిగింది, ముషికా, నీ గొడుగు చాలా పెద్దగా ఉంది. మమ్మల్ని కూడా దాని కింద నిలబెట్టుకోనివ్వవా? ముషికుడు అహంకారంగా అన్నాడు, ఇది నా గొడుగు. నేను దీనిని చాలా కష్టపడి సంపాదించాను. నన్ను ఒంటరిగా వదిలేయండి. వర్షం ఇంకా ఎక్కువగా కురిసింది. పాములు, చీమలు అన్నీ తడవడంతో తుంపర్లు అయ్యాయి. కానీ ముషికుడు మాత్రం సుఖంగా ఉన్నాడు. ఒకరోజు అదే ముషికుడు అడవిలో పడ్డప్పుడు మిగతా జంతువులు అతనికి సహాయం చేయలేదు. ఎందుకంటే అతను ఎప్పుడూ స్వార్థంగా ఉండేవాడు. ఆ సమయంలో ముషికుడికి తెలిసొచ్చింది, మనం ఇతరులకు సహాయం చేస్తే అప్పుడు వాళ్ళు మనకు సహాయం చేస్తారు. మొరల్ స్వార్థం వల్ల మనం స్నేహితులను కోల్పోతాము. సహాయపరుడు కావడం వల్ల మనకు మిత్రులు లభిస్తారు.